మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. కంగారేముంది, మాకేం కంగారు లేదు. పోలీసులతో ఎందుకా అని. అంతే మేడం. సృజన గోపి ఏ విషయంలో భయపడుతున్నారు? దేనికి వాళ్ళిద్దరూ గందరగోళంగా ఉన్నారు? వాళ్ళకి ఏమైనా భయం ఉంటే నాకు చెప్పాలి, కానీ చెప్పకుండా వాళ్ళల్లో వాళ్ళు ఎందుకు టెన్షన్ పడుతున్నారు? అదేంటో నాకు అర్థం కావట్లేదే. వస్తుందా 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 ఏంటి సార్? వస్తుందా, నేను ఒక విషయం అడగాలి. నాకు ఒక కరెక్ట్ అయిన సలహా ఇస్తావా? ఏంటి సార్? ఈ మధ్య గోపిని సృజనాన్ని గమనిస్తున్నావు కదా, వాళ్ళు చాలా కంగారుగా ఉంటున్నారు. ఎందుకు నీకు అర్థమవుతుందా? బాగా అర్థమైంది సార్. ఇదంతా తార చేస్తున్న పని. తార వల్లే వీళ్ళిద్దరూ భయపడుతున్నారు. తారా చేసిందా? ఏం చేసింది? ఏంటి తారా, నువ్వు ఈరోజు సిఐ ఇందిరాతో మాట్లాడేవా? అసలే తన గురించి మనం వింటున్నాం కదా, మనిషి చాలా డిఫరెంట్గా ఉంటుందని. అలాంటి వ్యక్తితో నువ్వెందుకు అనవసరంగా మాట్లాడుతున్నావు? తప్పు ఎవరు చేసినా తప్పు అనే చెప్పాలి. ఇందిరా ఈరోజు గుడిలో ప్రవర్తించిన ప్రవర్తన చాలా మిస్టేక్గా కనిపించింది. అదే విషయం ఆవిడతో చెప్పాను. అస్సలు ఎవరు ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తున్నారో అర్థం కావటం లేదు. అంతవరకు ఎందుకు? సృజన గోపి పెళ్లి అనుకున్నారు. ఆ రోజు మీ ఇంట్లో బర్త్డే పార్టీకి వచ్చే వరకు వాళ్ళు బానే ఉన్నారు. కానీ ఆ తర్వాత నుంచి ఇద్దరూ ప్రతి చిన్న విషయానికి భయపడుతున్నారు. ఏంటన్నది వాళ్ళు చెప్పటం లేదు. ఎందుకు కంగారు పడుతున్నారు మనకే అర్థం కావట్లేదు. ఇప్పుడు నువ్వు ఇలాగే ఇందిరాతో మాట్లాడుతున్నావు అంటే వాళ్ళు ఇంకొంచెం భయపడే అవకాశం ఉంది కదా. నేను ఇందిరాతో మాట్లాడితే వాళ్ళు భయపడాల్సిన అవసరం ఏముంది? అయినా పెళ్ళనుకున్నాక ఆడపిల్లలు తెలియకుండానే కొంత భయం ఏర్పడుతుంది. ప్రేమించుకున్నప్పుడు వ్యక్తితో జీవితాన్ని పంచుకోవాలని అనుకుంటుంది. అదే వ్యక్తి జీవితంలోకి వస్తాడు అంటే తనతో భవిష్యత్తు ఎలా ఉంటుంది, నేను కన్న కలలా ఉంటుందా, కొత్తగా ఉంటుందా అని ఆడపిల్ల ఆందోళనగా ఉంటుంది. సృజనని చూస్తుంటే అలా ఆందోళన చెందుతున్నట్టు కనిపించట్లేదు. ఏదో విషయంలో భయపడుతున్నట్టుగా అనిపిస్తోంది. గోపి సృజన ఒక్కలాగే ప్రవర్తిస్తున్నారు అంటే వాళ్ళే విషయంలోనూ చాలా టెన్షన్ పడుతున్నారు. అంటే ఇదంతా తారా చేస్తుందని నువ్వు అంటున్నావా? అంతే కదా సార్. ఎందుకంటే పొద్దున్న మీరే గుళ్ళో చూశారు కదా, తను ఇందిరతో అంతలా మాట్లాడడం అవసరమా? ఇందిరని చూస్తేనే అదోలా అనిపిస్తుంది. ఇలాంటి వ్యక్తితో తను గొడవ పెట్టుకుంది. రేపొద్దున్న లేనిపోని తలనొప్పి ఎక్కడొస్తుందో అని గోపి సృజనలతో పాటు నేను కూడా భయపడుతున్నాను. తారా తప్పుగా మాట్లాడిందని నేను అనుకోవటం లేదు. తను కరెక్ట్గానే చెప్పింది. అందుకే కదా పోలీస్ ఆఫీసర్ కూడా రియలైజ్ అయ్యి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. కానీ ఈ పెళ్లి విషయంలో సృజన నా దగ్గర ఎంతో గొప్పగా మాట్లాడింది. గోపిని తను ఎంతగా ప్రేమిస్తుందో, గోపితో తన భవిష్యత్తు ఎంత బాగుంటుందో నా కూతురు నాతో చెప్పింది. అప్పుడు నేను నా కూతురు మాటలు కాదంటే తను ఎలా బాధపడుతుందో ఊహించాను. తన ప్రేమకి గౌరవం ఇచ్చి ఈ పెళ్లి చెయ్యాలి అనుకున్నాను.
అందుకే గోపిని ఇంటి అల్లుని చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. కానీ ముహూర్తాలు కూడా పెట్టించాక వాళ్ళల్లో మార్పు కనిపిస్తుంది. పెళ్ళంటే ఇష్టం లేదా అంటే అలా లేదు. ఏదో తెలియని భయంలో ఉన్నారు, ఆందోళనగా కనిపిస్తున్నారు. అది ఎందుకని నేను నిన్ను అడిగితే నువ్వేంటి తార గురించి చెప్తున్నావు? వాళ్ళు దేనికి భయపడుతున్నారో నాకు తెలియదు. నేను మాత్రం ఈ తోర వల్ల ఆ ఇంద్రకి ఎక్కడ ఎదురు పడతానా అని భయపడి చూస్తున్నాను. అదెలా చెప్పాలో అర్థం కావడం లేదు. మీరు ఈ విషయంలో తారుని సపోర్ట్ చేస్తే నేనేం చెయ్యాలి? వసుదా, హా? నిన్నే అడుగుతున్నాను, సమాధానం చెప్పవేంటి? అదే సార్, వాళ్ళల్లో మార్పు నేను గమనించాను. కానీ ఏంటన్నది నాకు మాత్రం ఎలా తెలుస్తుంది? మీరే ఎలాగైనా తెలుసుకోవాలి. సరే, పెళ్ళనుకున్నాక వీళ్ళల్లో ఈ భయం కనిపిస్తుంది కాబట్టి ఇప్పుడే పూజారి గారితో మాట్లాడతాను. జాతకంలో ఏవైనా తేడా ఉందేమో చూడమంటాను. వాళ్ళు భయపడుతున్నారని మా అందరికీ అర్థమైంది. నీకు అర్థం కాకపోవటం చాలా ఆశ్చర్యంగా ఉంది. చెప్పాను కదా, వాళ్ళు దేని గురించి భయపడాల్సిన అవసరం లేదు. అయినా ఇద్దరు ఒకరినొకరు ఇష్టపడ్డారు. వాళ్ళ ప్రేమని ఆదిత్య గారు కూడా ఒప్పుకున్నారు. పెళ్లికి ముహూర్తాలు కూడా పెట్టేశారు. వాళ్ళ ప్రేమ మన్నించాలి అని ప్రతి ప్రేమికులు కోరుకుంటారు. అది ఫలిస్తుంది అన్నప్పుడు తెలియని ఏదో ఒక ఆందోళన మనసులో ఉంటుంది. అదే ఎలా చెప్పాలో తెలియక వాళ్ళు అలా ఉన్నారు అని నాకు అర్థమైంది. అంతకు మించి ఇంకేం లేదు. లేదు తారా, నువ్వాళ్ళని అలా చూస్తున్నావు గాని నేను మాత్రం బాగా అబ్జర్వ్ చేస్తున్నాను. వాళ్ళిద్దరిలోనూ ఏదో ఖచ్చితంగా భయం అయితే ఉంది. అదేంటో బయటకు చెప్పటం లేదు. కానీ ఆ నిజం ఎంతో కాలం దాగదు కదా. ఏదో ఒకరోజు బయటకు వస్తుంది. ఏం జరిగిందో చెప్తేనే కదా ఎవరైనా ఏమైనా చేయగలరు. చూడు శ్రీకర్, ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో పెట్టి చూడకూడదు. అద్దంలో చూస్తే ఆకాశం కూడా చిన్నగా కనిపిస్తుంది. భూతద్దంలో చూస్తే ఆవగింజ కూడా పెద్దదిగా కనిపిస్తుంది. నేను వాళ్ళని మామూలుగా చూస్తున్నాను కాబట్టే నాకు తేడా ఏమీ కనిపించడం లేదు. నువ్వు ప్రతిదీ అనుమానంతో చూస్తున్నావేమో, అందుకే నీకు అలా అనిపిస్తుంది. అంతకు మించి ఇంకేమీ లేదు. ఇప్పుడు నువ్వు నా మాట నమ్మకపోయినా ఏదో ఒక రోజు నీకే తెలుస్తుంది. ఆ రోజు నేను నిన్ను అడుగుతాను. వాళ్ళు ఎందుకు భయపడుతున్నారో, దేని గురించి కంగారు పడుతున్నారో నాకు తెలుసు. కానీ ఆ రోజు జరిగిన విషయాన్ని సృజన ఎవ్వరితోనూ చెప్పుకోలేదు. ఆ మాట బయటికి వస్తే పరిస్థితి ఎలా ఉంటుందోనని గోపి నాకు కూడా చెప్పలేదు. కానీ వాళ్ళిద్దరికి తెలియని విషయం ఏంటంటే ఆ బద్రి వాళ్ళ చేతుల్లో చనిపోలేదు. అనుకోకుండా నా కారు కింద పడి చనిపోయాడు. ఈ నిజాన్ని నేను వాళ్ళకి చెప్పలేను. అందుకే వాళ్ళకేమీ కాదని ఇంత ధైర్యంగా ఉన్నారు. నేను మాత్రం ధైర్యంగా ఉండలేకపోతున్నాను. ఆ ఇందిరిని చూసినప్పుడల్లా నాకు భయం మరింత పెరిగిపోతోంది. ఏ క్షణాన మనం దొరికిపోతామో అని అసలు నాకు చాలా కంగారుగా ఉంది. మీరిలా భయపడతారనే నేను వెళ్ళి లొంగిపోతానన్నాను, కానీ మీరు వద్దన్నారు. కానీ అనుక్షణం ఇలా భయపడుతూ మనం ఎలా ఉండగలం? ఏంటి గోపి అలా మాట్లాడుతావు? ఆ రోజు జరిగిన దాంట్లో అసలు మన తప్పేం లేదు కదా. మనమేదో సరదాగా అక్కడికి వెళ్ళాం. వాడు మృగంలా నా మీద పడ్డాడు. నన్ను కాపాడడానికి నువ్వు వాడితో ఫైట్ చేశావు. అనుకోకుండా వాడు కొండ మీద నుంచి పడి చనిపోయాడు. అది నువ్వు హత్య చేసినట్టు ఎలా అవుతుంది? ఈ నిజాన్ని మనమెవరికీ చెప్పడం లేదు. అక్కడ ఏ ఆధారాలు దొరకలేదు అని తెలుస్తున్నా తాయెత్తు ఆవిడ దగ్గరే ఉంది కదా, అందుకే కొంచెం భయంగా ఉంది. కానీ ఆ తాయెత్తు నాదేనని తనకి తెలిసే అవకాశం లేదు కదా. తార
మేడం మనకి చాలా హెల్ప్ చేశారు. నాకు కట్టిన తాయితిని వికాస్ గారికి కట్టానని చెప్పి ఆయన ఫారెన్లో ఉన్నారని చెప్పింది కదా, ఇంకా ఇందిరకి ఎలా తెలుస్తుంది? ఆ ఇందిరని అంత తక్కువగా అంచనా వేయకూడదు. చూసావ్ కదా, పాత నేరస్తులందర్నీ వెతికి వెతికి తను పట్టుకుంటుంది. వాళ్ళు ఎవరో కాదని తెలిసాక ఎవరో ఒకరి ద్వారా ఆ రోజు మనం అక్కడికి వెళ్ళామనే విషయం తెలుస్తుంది. తన తమ్ముడికి మనకి మధ్య గొడవ జరిగిందని పొరపాటున తెలిసింది అంటే అప్పుడు మన పరిస్థితి ఏంటి అని ఇప్పటికీ నాకు భయంగానే ఉంది. అందుకే ఏ క్షణాన ఏం జరుగుతుందోనని అనుక్షణం భయపడుతూనే ఉన్నాను. చూడండి, పరిస్థితి అంతవరకు వస్తే తప్పంతా నాదేనని నేను లొంగిపోతాను. మీకు కానీ మీ నాన్నగారికి కానీ చెడ్డ పేరు రాకుండా నేను చూసుకుంటాను. వద్దు గోపి, నన్ను కాపాడడానికి నువ్వు రిస్క్ చేశావు. అలాంటిది నీకు శిక్ష పడితే నేను చూస్తూ ఊరుకోలేను. నీకేం కాకూడదు, అవసరమైతే తప్పు నాదే అంటాను. చూడండి, మీరు చాలా గొప్ప వాళ్ళ ఇంట్లో పుట్టారు. మీ నాన్నగారికి చాలా పేరుంది. కానీ నేనేంటో నా గతమేంటో తెలీదు. నా భవిష్యత్ ఏమైపోయినా పట్టించుకునే వాళ్ళు ఎవ్వరూ ఉండరు. అందుకని ఈ విషయంలో మీరేం భయపడొద్దు. మనంతట మనం ఈ నిజాన్ని బయట పెట్టద్దు. పొరపాటున బయటకు వస్తే ఆ రోజు దోషిగా నేను నిలబడతాను. పరిస్థితి చేయి దాటకుండా నేను చూసుకుంటాను గోపి. పొరపాటు నా ఇంద్రాకి ఆ రోజు మీరక్కడున్నారని తెలిసినా మీ వల్ల తప్పు లేదు అని, తన తమ్ముడు నా చేతుల మీదుగా చనిపోయాడు అని ఎలా నిరూపించాలో నాకు తెలుసు. నాకు ప్రాణమైన నిన్నెలా కాపాడుకోవాలో కూడా తెలుసు. నా జీవితాన్ని పణంగా పెడతాను. అవసరమైతే ఆ శిక్షని నేను అనుభవిస్తాను. తప్పకుండా పంతులు గారు, అన్ని ఏర్పాట్లు పొద్దున్నే పూర్తి చేయిస్తాను. అందరం సిద్ధంగా ఉంటాం. ఉదయం 10 గంటలకన్నారు కదా, మీరు వచ్చేసరికి ఇక్కడ అన్ని సిద్ధం చేయిస్తాను. ఉంటాను. నమస్కారం. సార్, అన్ని ఏర్పాట్లు అని అంటున్నారు. పంతులు గారు ఏం చేయమన్నారు? పెళ్లి ముహూర్తాలు పెట్టుకున్నాక పెళ్లి కొడుకు పెళ్లి కూతురు చికాగ్గా ఉంటే శాంతి హోమం జరిపిస్తే అన్ని ఆటంకాలు తొలగిపోతాయన్నారు. జాతకంలో కొన్ని గ్రహాలు అనుకూలంగా లేనప్పుడు, ఏదైనా కళ్యాణం తలపెట్టినప్పుడు వాళ్ళకే తెలియకుండా మానసికంగా ఏదో ఆందోళనలో ఉంటారు. కొన్ని చికాకులు కూడా ఎదురవుతూ ఉంటాయంట. అలాంటప్పుడు ఇంట్లో శాంతి హోమం జరిపిస్తే ఈ ఆటంకాలన్నీ తొలగిపోయి అనుకున్న కళ్యాణం నిర్విఘ్నంగా జరుగుతుంది. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు కూడా ప్రశాంతంగా ఉంటారు అన్నారు. ఇంకా ఆలోచించడానికి ఏముంది, ఆ హోమం వెంటనే జరిపిద్దాం అన్నాను. రేపు ముహూర్తం బాగుందంట, రేపే చేద్దామన్నారు. ఆ ఏర్పాట్లన్నీ చేస్తాను అన్నాను. పొద్దున్న ఇంట్లో శాంతి హోమం ఉంది, అందరికీ చెప్పు. కావాల్సిన లిస్ట్ అంతా నేను తెప్పిస్తాను. అలాగే సార్, ఇప్పుడే సృజనికి, మోహన్కి, యశోద కూడా చెప్పొస్తాను. శాంతి హోమం వల్ల ఇంట్లో శాంతి వస్తుందో లేదో నాకు తెలీదా. ఇంద్ర మాత్రం ఇక్కడికి రాకుండా ఉంటే నేను ప్రశాంతంగా ఉంటాను. చెప్పండి మావయ్య. శ్రీకర్, రేపు ఉదయం ఇంట్లో శాంతి హోమం చేయిస్తున్నాను. నువ్వు తార పొద్దునే వచ్చేయండి. ఇంకే పనులు పెట్టుకోవద్దు. ఈ టైంలో చెప్తున్నారేంటి మావయ్య? ఏంటి ఇంత సడన్ గా? నీకు తెలియదే ఉంది. ఈ మధ్య సృజన, గోపి ఏదో తెలియని కంగారు పడుతున్నారు. అదేంటని పంతులు గారిని అడిగాను. ఏవైనా గ్రహదోషాలు ఉంటే అలా ఉంటాయి అన్నారు. అందుకే ఇంట్లో శాంతి హోమం జరిపిస్తే అన్ని సర్దుకుంటాయని చెప్పారు. రేపే చేద్దామన్నారు. ఇప్పుడే ఫిక్స్ అయింది. అందుకే నీకు ఫోన్ చేసి చెప్తున్నాను. తారా కూడా చెప్పు. సరే మావయ్య, ఉంటాను.
తారా ఏంటి ఇంకా పడుకోలేదా? గోపి గురించి ఆలోచిస్తున్నావా? సృజన గురించి కూడా ఆలోచిస్తున్నాను. ఇంకా నువ్వేమీ ఆలోచించక్కర్లేదు. వాళ్ళలా ఉండడానికి కారణం గ్రహదోషం అంట. అందుకే రేపొద్దున్నే ఇంట్లో శాంతి హోమం జరిపిస్తున్నామని పొద్దున్నే మనల్ని కూడా రమ్మని చెప్పారు. మనం రేపు మార్నింగ్ అక్కడికి వెళ్ళాలి. అందుకే వెళ్ళి పడుకో. వాళ్ళ భయం ఏంటో నాకు తెలుసు. ఈ హోమం వల్ల వాళ్ళల్లో ప్రశాంతత వస్తుంది. తర్వాత ఏం చేయాలో, కథ ఎలా నడిపించాలో నేను చూసుకుంటాను. ఓం తదేవ లగ్నం సుదినం తదేవ తారా బలం చంద్రబలం తదేవ యా బలం దైవ బలం లక్ష్మీపతేంగ్రియే స్మరామి. ఓం శ్రీమన్మహాగణాధిపతయే నమః. మహాలక్ష్మీ దేవతాభ్యో నమో నమః. యజ్ఞనారాయణాయ నమో నమః. ఓమనారాయణాయ నమో నమః. శ్రీమన్మహాగణాధిపతయే నమః. అయ్యా ఆదిత్య మౌర్య గారు, మీరు మీ అమ్మాయి వచ్చి ఇలా పీటల మీద కూర్చుంటే విఘ్నేశ్వర పూజతో ప్రారంభించి శాంతి హోమాన్ని పూర్తి చేద్దాం. కూర్చోండి. మహాసరస్వత్యై నమో నమః. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి. విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. మహాలక్ష్మీ దేవతాభ్యో నమో నమః. లక్ష్మీం క్షీర సముద్రరాయతనయాం శ్రీరంగరామేశ్వరీం దాసీభూత సమస్తదేవనితాం లోకైకదీపాంతరాం శ్రీమన్మందకటాక్షలప్రభుభవద్బ్రహ్మేంద్రగంగాధరాం తాం త్రైలోక్యకుటుంబినీం సరస్యాం వందే ముకుందప్రియాం. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షేమామృతాత్ స్వాహా. ఓం మృత్యుం. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షేమామృతాత్ స్వాహా. ఓం మృత్యుంజయాయ ఇదం నమః. ఏవండి, భయం పోవాలంటే బాధ ఏంటో తెలుసుకోవాలి కాని ఇలా హోమం చేస్తే మంట, దాని వెనక పొగ వస్తుంది కానీ బాధ తగ్గుతుందా? వచ్చి నిన్ను తగలయ్యా. నోటికొచ్చిందంతా వాగకు. శుభమాని ఇక్కడ ఒక హోమం జరుగుతుంది. ఇలాంటప్పుడు నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడావనుకో, ఈ ఇంట్లో మన పరిస్థితి మరోలా ఉంటుంది. ఈ శాంతి హోమంతోనైనా నాకు ప్రశాంతత వచ్చేలాగా ఆ ఇందిరకి ఎక్కడైనా ట్రాన్స్ఫర్ అయిపోతే బాగుండు. అది మాత్రం ఇక్కడ ఉండకూడదు. సృజన, నువ్వు దేని గురించి భయపడుతున్నావో ఆ ప్రమాదం ఎప్పటికీ నీ దరి చేరనివ్వను. నీకు గోపికి అండగా నేనుంటాను. సృజన మేడం, మీ ఇంటి పరువు పోయే పని ఈ గోపి ఎప్పటికీ చేయడు. ఒక ఆడపిల్ల మీదకి ప్రాబ్లం వస్తే ఆ కేసు నా మీద వేసుకుంటాను. నేను జైలుకి వెళ్తాను. పెళ్ళనుకున్నాక వీళ్ళిద్దరూ టెన్షన్ పడుతున్నారు అంటే పెళ్ళి ఆపేయాలి. అంతేగాని శాంతి హోమాలు చేసి పెళ్ళనుకోవడం ఏంటి? గుడ్ మార్నింగ్ మేడం. ఓకే మేడం, ఇప్పుడే వెళ్తాను మేడం. ఏంట్రా ఎక్కడికి రమ్మంటున్నారు? రే, ఆదిత్య గారింటికి అర్జెంటుగా వెళ్ళాలి. ముందు పద. త్వరగా ఎక్కు. అమ్మా, ఈ నవధాన్యాలతో కలిపిన పూర్ణాహుతిని ఈ హోమంలో వెయ్యండి. అది అగ్నికి ఆహుతి అయ్యింది అంటే ఈ హోమం పరిసమాప్తం అయినట్టే. దాంతో ఉన్న ఆటంకాలన్నీ తొలగిపోతాయి. ఈ ఇంట్లో సుఖ సంతోషాలు నెలకొంటాయి. శాంతి హోమంతో ఇక అంతా శాంతే జరుగుతుంది.
మేడం మిమ్మల్ని ఇందిరా మేడం తీసుకురమ్మన్నారు.